టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు, వాస్తు విద్వాన్, వాస్తు సామ్రాట్, వాస్తు మహర్షి, వాస్తు విజయ పుస్తక గ్రంథకర్త డాక్టర్ ధనావత్ ఉషా నాయక్ గారు. వాస్తుకు సంబంధించిన ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి ప్రతి గురువారం కూడా 10 లైవ్ లో సిద్ధంగా ఉంటారు. ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా, లేదంటే మీ పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, చదువుల విషయం కావచ్చు, పెళ్లిళ్ల విషయం కావచ్చు, అలాగే ఆర్థిక ఇబ్బందులు, ఇలా సంసారం విషయం కావచ్చు, సంతానం విషయం కావచ్చు, ఏ విషయాలకైనా మరి జాతకపరంగా ఎటువంటి దోషాలు ఉంటే, అలాగే అది వాస్తుకు రిలేటెడ్ ఏమైనా ఉన్నాయా ఇత్యాది అంశాలు, ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు గురుగారితో కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు మేము పర్సనల్ గా కలవాలి అని అనుకుంటున్నాము, ఈ లైవ్ లో ఈ కాసేపు సమయం సరిపోవట్లేదు అని అనుకునే వాళ్ళు మీరు లైవ్ అనంతరం కూడా ఇదే నెంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ తో పాటు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అపాయింట్మెంట్స్ లో మీరు నేరుగా ఎన్నో విషయాలు మాట్లాడవచ్చు. ఇక చాలా మంది ఇల్లు కట్టిన తర్వాత కూడా ఏమైనా వాస్తు దోషాలు ఉంటే వాస్తుని కన్సల్ట్ చేయడానికి కూడా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇంత బాగా కట్టుకున్నాం, వాస్తు దోషాలు ఏమైనా ఉంటే మళ్ళీ దాన్ని ఏమైనా తీసేస్తారా, ఇల్లు ఏమైనా కూలగొడతారా, ఇలాంటివి ఆలోచిస్తూ ఉంటారు. మీరు అస్సలు బాధపడనక్కర్లేదు. అష్ట దిగ్బంధనం అనే బృహత్తర కార్యక్రమం ద్వారా గురుగారు మీ పూర్తి వాస్తు దోషాలను నివారించుకోవచ్చు. గురుగారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సాయిరాం గురుగారు. సాయిరాం గురుగారు, చాలా మంది పిల్లలు కూడా ఉన్నత చదువుల కోసం బయట దేశాలకు వెళుతూ ఉంటారు. ఎంఎస్ చేయడానికను, ఇంకేవేవో కోర్సులు చేయడానికను కోర్సులు చేస్తారు. అంతా బాగుంటుంది, చదువంతా కంప్లీట్ చేసుకున్నప్పటికీ కూడా ఒక స్థిరత్వం అనేది ఉండదు. జాబ్స్ విషయంలో ఒక స్థిరంగా మా అబ్బాయి బాగా చదువుకున్నాడండి, అక్కడ సెటిల్ అయ్యాడు, కాకపోతే జాబ్స్ మాత్రం ఇప్పటి వరకు రాలేదండి అని ఎంతో మంది తల్లిదండ్రులు వాపోతున్న తరుణంలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఇది జాతక పరంగా మనం పరిశీలించుకోవాలా, లేదంటే ఇక్కడున్న ఇంటి దోషాలు అక్కడున్న పిల్లలకి ఏమైనా ఎఫెక్ట్ అవుతాయంటారా? సాయిరాం. సాయిరాం అమ్మా, పిల్లలు ఉన్నంత విద్య కోసం వెళ్ళి అక్కడ స్థిరపడాలనే ఒక ఆలోచనతో ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారమ్మా. ఇక్కడ వచ్చేసి కొంతవరకు పిల్లలు మంచి ఉద్యోగం అంటే చదువుతో పాటు మంచి లైఫ్ని లీడ్ చేస్తారు. కానీ కొంతమంది పిల్లలు వచ్చేసి మంచి విద్యాయోగం ఉంటుంది, విద్యలో బాగా రాణిస్తారు, కానీ ఉద్యోగం పొందాలి అంటే చాలా ఇబ్బందులు పడుతుంటారమ్మా. అంటే ఎన్ని ఇబ్బందులు అంటే తను చదువుకున్న చదువుకు సరైన ఉద్యోగం లేదని, తను చేస్తున్న పనికి సరైన చదువుకి సరైన వర్క్ నేను చేయటం లేదు, దానికి తగ్గట్టుగా నేను ప్రతిఫలము పొందట్లేదని చాలామంది ఇబ్బంది పడడానికి వాస్తు ఒక కారణమమ్మ. పేరెంట్స్ వాస్తు బలం అనేది ఎంత బలంగా ఉంటే పిల్లలు అంత బలంగా ఎదుగుతారమ్మా. అయితే ఇక్కడ మనం పేరెంట్స్ వాస్తు అనేది సరిగా లేనప్పుడు పిల్లలు దేశ విదేశాల్లో కూడా కొన్ని ఇబ్బందులు తో కొంచెం సతమతం అవుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళే పిల్లలు చాలా కష్టపడడానికి రెడీ అయి ఉంటారు. అంటే ఎంతటి బాధల్ని ఓర్చుకొని పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా తన కాళ్ళ మీద తను నిలబడాలి, అక్కడ ఏదైనా కావచ్చు అంటే మంచిగా లీడ్ చేయాలనేది వాళ్ళకు ఉంటుంది. కానీ కొన్ని జాతక సమస్యలు ఉన్నప్పుడు ఆ పిల్లలు అక్కడ ఎంతో కష్టాన్ని, నరకాన్ని అనుభవిస్తూ పేరెంట్స్ చెప్పకుండా బాధపడే వాళ్ళు కూడా నన్ను చాలామంది కాల్ చేస్తుంటారు. నేను వీళ్ళకి ఒకటే చెప్తుంటాను, వాస్తుతో పాటు జాతక బలం కూడా రెండు బాగుండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి జాతకంలో గురువు వక్రించి ఉన్న, అలాగే శత్రుస్థానంలో ఉన్న, గురువు దృష్టి లేకున్నా మంచి చదువు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం దొరకాలంటే చాలా కష్టం అమ్మ. అలాగే చాలా వరకు కొంతమందికి మంచి విద్యాయోగముతో పాటు మంచి మంచి యోగములు ఉంటాయి. ఆ యోగములు యోగించాలి అంటే గ్రహాలన్నీ అనుకూలతగా ఉండాలి. కానీ కొంతమందికి కాలసర్ప దోషం ఉంటుంది, గ్రహాలన్నీ వచ్చేసి రాహుకేతు మధ్యలో ఇరుక్కొని బందీ అయి ఉంటుంది. అక్కడి నుంచి తను ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు ఇవ్వడానికి కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. కానీ కొంతవరకు వాస్తు బలం ఉన్నప్పుడు, పేరెంట్స్ చేసిన పుణ్యఫలం ఉన్నప్పుడు, అన్ని గ్రహాలు బందీ ఉన్నా కూడా కొంతవరకు చదువుకొని తను ముందుకు వెళ్ళగలడు. కానీ ఒక మంచి ఉద్యోగం రావాలి అంటే జాతక దోషాలు ఉండకూడదు. ఎందుకంటే నేను ఎంతోమంది జాతకాలు చూస్తున్నాను 30 years నుంచి అమ్మ. ఎందుకంటే మన రీసెంట్లీ కూడా జ్యోతిష వైభవ సామ్రాట్ అనే బిరుదుని పొందాను. ఎందుకంటే దేశ విదేశాల పిల్లలు అక్కడికి వెళ్ళి వాళ్ళు చాలా కష్టపడడానికి వెళ్ళి
సరైన డబ్బు సంపాదించుకోలేక పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతూ మా అబ్బాయి ఏం తింటున్నాడో, ఏం ఉపవాసం ఉంటున్నారో అని బాధలు పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారమ్మా. అయితే ఇక్కడ జాతక దోషాలని ఏదో చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే గొప్ప గొప్ప ఫలితాలు రావాలంటే ఒక్కొక్కసారి రాదు, ఒక్కొక్కసారి రావచ్చు కూడా. కానీ మేము ఏమంటానంటే, మన పిల్లలు విదేశాలు వెళ్ళి చదువులో రాణించలేక ఇబ్బంది పడుతున్నా కూడా ఏదైనా జాతక దోషాలు, వాస్తు దోషాలు ఒక కారణమై ఇబ్బంది పెడుతుంటే మీరు ఇబ్బంది పడకండి, నేనున్నానంటానమ్మా. ఎందుకంటే గ్రహాల దోషాలన్నీ కూడా ఆ సాంద్రతని లైఫ్ టైం తగ్గించుకోవచ్చమ్మా. ఎందుకంటే శాస్త్రంలో ఉన్నాయి, ఒక్క గ్రహం కూడా మనకు, మన పిల్లగానికి, మన వంశానికి పీడించకుండా కట్టడి చేసేస్తే వాళ్ళకు ఒక మంచి దారిలో వచ్చేసి చాలా ఈజీ అవుతుంది. ఎలా అంటే పిల్లల భవిష్యత్తు తను చేసే కష్టంలో గ్రహాలు అనుకూలతనిచ్చి తొందరగా సత్ఫలితాలు వస్తాయి. ఇతనికి రాబోయే ఒక 5 years తర్వాత మంచి లైఫ్ ఉందనుకోండి, జాతక దోషాలు పరిహారం చేసుకున్నప్పుడు ఆ టైం సేవ్ అయిపోతుంది. దానివలన మానసికంగా, ఆరోగ్య పరంగా, ఆలోచన పరంగా ఒక గొప్ప ఆలోచనతో మంచి ఉద్యోగ విధానాన్ని పొంది వాళ్ళు అక్కడి నుంచి మంచి లైఫ్ని లీడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయమ్మా. అందుకని ఇప్పుడు గురుగారు, ఇప్పుడు చదువు విషయం వాళ్ళు అమెరికా కానీ ఏ దేశాలకు వెళ్ళినా కానీ చదువు విషయం వరకు వాళ్ళు ఉన్నత చదువులు చదువుకొని జాతక రీత్యా వాళ్ళు అప్పటి వరకు బాగున్న వాళ్ళు జాబ్ వచ్చే వరకు సడన్ మళ్ళీ డౌన్ ఫాలింగ్ స్టార్ట్ అవుతుంది. సో అప్పటి వరకు ఉన్న ప్రాబ్లం ఏమిటంటారు? సాయిరామ్, అంటే నేను చెప్తున్నాను కదమ్మా, మన పిల్లవాడు ఇప్పుడు పేరెంట్స్ ఎవరి కోసం కష్టపడుతున్నారు? మన పిల్లల కోసం. అంటే పిల్లలు పుట్టిన కాడ నుంచి వాళ్ళకు ఒక మంచి ఇల్లు కట్టించాలని ఒక ఆలోచన ఉంటుంది. వాళ్ళకు గొప్ప చదువులు చదివించి ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఉపయోగపడే విధంగా పేరెంట్స్ పిల్లల్ని ప్రోత్సహించేసి తీసుకెళ్తుంటాం. మరి ఈ జర్నీలో మన ఇల్లు వాస్తుకు సరిగా లేనప్పుడు పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే జాతక దోషములు ఇప్పుడు ఉదాహరణకు చాలా దోషములు ఉంటాయి. ఒక అబ్బాయి జాతకంలో గురుచండాల దోషం ఉన్నది, గురువుతో రాహు కలిసినప్పుడు గురుచండాల దోషం ఉంది. ఆయన మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నా ఆ గురుచండాల దోష కారణంగా ఆయన ఎన్నో ఇబ్బందులు పడవచ్చు. ఇప్పుడు మీరన్న ఇబ్బందులు అక్కడ పడవచ్చు అనమాట. ఎందుకంటే ఒక మంచి ఉద్యోగం సంపాదించిన తర్వాత కూడా ఒక్కొక్కసారి రాహు ఆయనకి ఇబ్బంది పెట్టేసి, అంటే గురువు మంచి ఉద్యోగం ఇస్తే రావు దాన్ని తీసేయవచ్చు, లేకుంటే అక్కడి నుంచి ఒక మాయా బ్రహ్మని కలిగించేసి చిన్న ఉద్యోగాన్ని ఇచ్చేసి లాక్కుంటాడమ్మా. ఎందుకంటే ఆ ఇబ్బంది పెట్టడమే తన లక్ష్యం అనమాట. అందుకని గురుచండాల దోషాన్ని శాస్త్రీయ పద్ధతిలో మనము గిట్లా పరిష్కారం చేసుకుంటే వాళ్ళకు ఒక మంచి లైఫ్ని ఇచ్చిన వాళ్ళు అవుతాము. ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనిస్తారు, గురువులు మళ్ళీ పునర్జన్మనిస్తారు. జాతకాన్ని లిఖించి ఆ దోషాల్ని మనం కట్టడి చేసి, అంటే కొన్ని రక్షక రేకులతో వాటిని కట్టడి చేసి ఏ విధంగా చేస్తే ఏ దోషము ఏ ప్రాంతంలో చేస్తే బాగుంటుందో అలా మనం చేసి దాన్ని పరిష్కారం ఇవ్వగలిగితే వాళ్లకు మంచి ఉద్యోగంతో పాటు వాళ్ళని మనం కాపాడుకోగలుగుతాం కదా. ఎందుకంటే నిజమైన సంపద పిల్లలు, వంశము. ఎందుకంటే వాళ్ళు బాగుండాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలి, అదే చూస్తామండి. వాళ్ళు మనకేం పెడుతున్నారు అనేది ఆలోచన కాదు. కానీ అందుకని నేను చెప్తుంటానమ్మా, వాస్తు బాగుండాలి, ఇక్కడ వచ్చేసి మనకు జాతకము కూడా బాగుండాలి. ఇందాక చెప్పాను, గ్రహాలన్నీ రావుకేతుల మధ్యలో ఇరుక్కొని బందీ అయి ఉన్నప్పుడు ఆ పిల్లలు ఎదగాలంటే ఎంత కష్టమమ్మా. ఎన్ని పుణ్యాలు చేస్తే మాత్రం ఫలితం వస్తుంది. అందుకని అక్కడి నుంచి మనం విడిపించగలిగితే ఆ జాతకాన్ని పరిశీలించి రాహుకేతుల మధ్యలో ఇరుక్కున్న గ్రహాలని ఒక గురువుగా మనము ఏం చేయాలో చేసి చక్కగా పరిష్కార మార్గాన్ని మనం అందిస్తే వాళ్ళకు ఒక 100 సంవత్సరాల మంచి భవిష్యత్తు, జన్మలో పునర్జన్మనిచ్చిన వాళ్ళం అవుతాము. అందుకనే మనకి ఎంత పెద్ద ఇల్లున్నది అనేది కాదు, మన పిల్లలు కోసం మనం ఏం చేస్తున్నాం, ఎంత టైం వేస్ట్ అయిందనేది కూడా మనం చూసుకోవాలి. ప్రతి నిమిషం కూడా చాలా గొప్పది. అందుకే చెప్తుంటానమ్మా, ఇప్పుడు రాబోయే అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య. సాక్షాత్తు అమ్మవారు మహాకాళికి శక్తినిచ్చే ఒక భయంకరమైన అమావాస్య.
కొన్ని దోషాలు, గ్రహ దోషాలు, వాస్తు దోషాలు ఉన్నప్పుడు వాటిని కట్టడి చేసుకోవచ్చు అమ్మ యొక్క శక్తితో, జ్ఞానముతో, అమ్మ ఇచ్చిన ఆ బీజక్ష మంత్ర బలాలతో. కొన్ని దోషాలని మనం కట్టడి చేసుకుంటే పిల్లలకు ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతూ ఉంటాము. సాయిరామ్. రైట్ గురుగారు. ఇప్పుడు చాలా మంది కూడా కొంతమంది పెద్ద ఇంట్లో ఉంటుంటారు పిల్లలందరూ, మగపిల్లల గురించి. వంశోద్ధారకులు అంటే మగపిల్లల్ని మనం మాట్లాడుకుంటుంటాం కాబట్టి చాలా గొప్ప ఇల్లు కట్టుకుంటారు, గొప్ప గొప్ప ఫ్యామిలీస్ లో ఉన్నప్పటికీ కూడా ఇంట్లో ఊరికే కూర్చొని ఉంటారు. అంటే వాళ్ళంటూ ఒక ఎదుగుదల అంటూ ఉండదు. కానీ పెద్ద ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ భవిష్యత్ ఏమిటి, అది ఇంటికి వాళ్ళకి ఏదైనా సంబంధం ఉంటుందా? అంటేనమ్మా, ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను. ఒక వ్యక్తి ఒక డ్రీమ్ హౌస్ కడతాడు, కానీ ఎవరి కోసం కడుతున్నాడమ్మా? మనం ఉండటానికి ప్రజెంట్, తర్వాత మన పిల్లల కోసమే కదా సెక్యూరిటీ అనేది. ఒక అందమైన ఇల్లు ఎవరి కోసం ఇస్తున్నాం? ఇంటీరియర్ ఇంత గొప్ప గొప్ప ప్యాకేజీలు పెట్టి చేపిస్తున్నాము, డూప్లెక్స్లు కడుతున్నాము, అంతే కదా. మనం అందమైన ఇల్లు ఎవరి కోసం? మన పిల్లలు. మీరు చెప్పినట్టు కొంతమంది పిల్లలు ఇంట్లోనే కూర్చుంటారు, ఏం చేయలేరు. కూర్చోడంతో పాటు నష్టాన్ని కలిగిస్తారమ్మా. ఎలాంటి నష్టాన్ని? డబ్బు పరంగా నష్టాన్ని, అలాగే స్నేహపూర్వకంగా కొన్ని నష్టాలను తీసుకురావడం, కొన్ని ఇబ్బందులను గృహంలోకి తీసుకొని రావడము, అలాగే చదువులో రాణించలేకపోవడము. చదువులో రాణించాలనుకున్నా కూడా వాళ్ళు మేము ఇక చదవలేమని చేసి మధ్యలో వదిలేసి ఇంట్లోని పెద్ద పెద్ద భవంతిలో ఇంట్లోనే కూర్చోండి. ఎందుకంటే పేరెంట్స్ ఇంట్లో కూర్చుంటారు, వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు. వ్యవసాయం సంబంధించిన రైతులైతే పిల్లల కోసం సీట్లో ఒక మంచి ఇల్లు కట్టేస్తారు. కానీ ఆ పిల్లల జాతకాలను చూసినప్పుడు 100% పిల్లల యొక్క ఏం అనుభవించాలనో రాసి పెట్టిండో భగవంతుడు. ఆయన జన్మ లగ్నం నుంచి గోచార్య దోషాలను బట్టి అదే వాళ్ళ ఇంట్లో దొరుకుతుందమ్మా. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తికి మన కుజుడు జాతకంలో నీచ స్థానంలో ఉండి అతని జీవితంలో భయంకరమైన కోప స్వభావాన్ని, కుజుడు భూమి పుత్రుడమ్మ. భూమి అనేది అమ్ముకోవాలన్నా కొనాలైనా అనే అనుగ్రహం అనేది మనకు ఉండాలి. కానీ కొంతమంది జాతకంలో ఎట్లా ఉంటుందంటే కుజుడు అనుకూలించలేనప్పుడు ఆయన ఏ దోషం ఉందో ఆ ఇంటికి తగ్గట్టుగా బయట దోషాలు వస్తాయమ్మ. ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఒక ఇల్లు చక్కటి ఇల్లు కట్టుకుంటారు, కానీ వెనక నుంచి దక్షిణం వీధి పోటు ఉంటుంది. అది దక్షిణం వీధి పోటీ వాళ్ళ పిల్లల జాతకాలని మేము పరిశీలించగా కుజస్థాన దోషములు బాగా ఉన్నాయండి. ఎందుకంటే అప్పుడు అనిపిస్తుంది, ఓ ఈ బాబు కోసం వీళ్ళు ఇంత మంచి అందమైన ఇల్లు కట్టారు, కానీ వెనక నుంచి వచ్చేసి దక్షిణం నుంచి వీధి పోతుంది. కానీ పక్కన ఒక ప్లాట్ ఉంటుంది కదా, ఆ ప్లాట్ అయినా కట్టేసరికి ఇంకొక 10 years ఉంటుంది. ఈయన కర్మదోషము ఎన్ని సంవత్సరాలు అనుభవించేది ఉంటుందో ఆ రోడ్ షూటర్ ఆ ఎఫెక్టివ్ అన్ని సంవత్సరాల వరకు ఆ దోషాన్ని వీళ్ళు అనుభవిస్తారు. దాని మూలంగా ఆస్తులు పోవడము, డబ్బు కొంచెం పోవడము, పిల్లలు ఆరోగ్యపరంగా కుజుడు నీచస్థానంలో ఉన్నప్పుడు కుజుడు గిట్లా వేరే అంటే గ్రహాలతో రాహుకేతులతో కలిసి ఉన్నప్పుడు ఆ పిల్లలు ఎక్కువగా ఇంట్లోనే కూర్చుంటారు, కోప స్వభావంతో ఉంటారు. కుజుడు కొన్ని శత్రు గ్రహాలతో కలిసి జాతకంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇల్లు కూడా అందమైన ఇల్లు 100% వాస్తు కట్టేస్తారు. మా ఇల్లు చాలా బాగుంది, మా పిల్లవాడు ఇంట్లో కూర్చున్నాడు, టైం వేస్ట్, డబ్బు వేస్ట్, అంతే కదండి. వాటి తోటి పిల్లలు ఏం సాధిస్తున్నారు? కొంతమంది మ్యారేజ్ చేసుకుని సంతానం సాధించేస్తారు, కొంతమంది దేశ విదేశాలు ఉద్యోగాలు సాధిస్తుంటారు, కొంతమంది గొప్ప గొప్ప వ్యాపారాల్లో రాణిస్తారు. కానీ మనకు ఇల్లు, బంగ్లా, పొలాలు అన్నీ ఉండి కూడా మన పిల్లవాడు మీరు చెప్పిన క్వశ్చన్కి ఏమో ఇంట్లో కూర్చుంటే ఏం సాధించినట్టు, మనం ఏం చేస్తున్నట్టు? అందుకనమ్మా మన ఇల్లు బాగుండాలి, జాతకము బాగుండాలి. అందుకని చెప్తుంటానమ్మా, ఈ సృష్టిలో ఎవరైనా చిన్న గూడు కూడా తన పిల్లల అదృష్టం మీదనే కట్టగలుగుతాడు తల్లిదండ్రులు. అందుకనమ్మా ఆ అదృష్టం ఎక్కడి నుంచి ఉంది అంటే తను చేసిన పుణ్యఫలం, దానివల్ల ఒక మంచి గురువు దొరుకుతాడు, ఆ దోషాన్ని కట్టడి చేసి అవతలేసేసి మంచి లైఫ్ని ఇవ్వగలుగుతారు.
ఇప్పుడు ఒక ఇల్లు ఈ దోషాలతో ఉంది అని అనుకున్నప్పుడు మీరు అష్టదిగ్బంధనం చేస్తూ అవన్నీ పూర్తిగా నివారిస్తూ ఉంటారు. సో వాళ్ళ ఇంటి వాస్తు దోషం ప్రకారం ఆ టైంకి మీరు చేస్తారా, లేదంటే అమావాస్య గడియలు కానీ పౌర్ణమి గడియలు కానీ అవి పనికొస్తాయి? అంటే వాస్తవానికి అంటే అమావాస్య పౌర్ణమి గడియలు అనేవి కొన్ని దోషాలు, జాతక దోషాలు. ఇప్పుడు జాతకంలో గ్రహణ దోషం ఉన్నది, అమావాస్య పౌర్ణమి చాలా పవర్ఫుల్ అమ్మ గ్రహణ దోషాలకి, చాలా. ఇప్పుడు మనకు యొక్క సూర్యగ్రహణం రావాలి అంటే కంపల్సరీ మనకు డేలోనే జరుగుతుంటుందమ్మ. చంద్రగ్రహణం అనేది రాత్రిపూట జరుగుతుంది. వాస్తవానికి మనకు అక్కడ గ్రహణ దోషం ఎవరితో ఉన్నది, సూర్యుడితో ఉన్నప్పుడు అమావాస్య గడియలు చాలా పవర్ఫుల్ ఉంటుంది. అలాగే చంద్రుడితో, రావుతో కానీ కేతువుతో ఉన్నప్పుడు పౌర్ణమి గడియలు. అలాగే ప్రతి పౌర్ణమి విశేషమైనది, ప్రతి అమావాస్య కూడా ఒక విశేషమైనది, ప్రతి వచ్చే అమావాస్యకి ఒక్కొక్క విశేషం ఉంటుంది. కానీ భగవంతుడు ఒక గురువుని పిలిచి మనకు అంటే ఒక దారి చూపిస్తున్నాడంటే వీళ్ళకు ఒక మంచి టైం వచ్చేసింది. దాన్ని మనం పెద్దలుగా, పేరెంట్గా అర్థం చేసుకొని ఆ దోష సాంద్రతని మనం తగ్గించుకుంటే రాబోయే ఒక 4-5 సంవత్సరాలు వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతుంటాం కదా. అందుకనమ్మా రాబోయే అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య. ఒక్కొక్కసారి సముద్రమిక అలలు కనీసం వెనుకకి ముందుకు వెళ్ళొచ్చు, పోవచ్చు ప్రపంచంలో అమ్మ, వరల్డ్ వైడ్గా మనం చూసుకుంటే. ఎందుకంటే అంత బలమైన అమావాస్య ఉంటాయి. కొన్ని గ్రహాలని, గ్రహ దోషాలని నివారించుకోవడానికి ఉత్తమమైన మార్గం. అందుకనమ్మా మేము చెప్తుంటాను, గృహ దోషాలు ఉన్నా, జాతక దోషాలు ఉన్నా మీరు ఇబ్బంది పడకండి, నేను ఉన్నాను. భయంకరమైన గ్రహ దోషాలు ఇబ్బంది పెడుతున్నా 108 రకాల దిగ్బంధనలు చేసి కట్టడి చేస్తూ ఉంటాను. ఏ దోషం ఏముందో నివారించేస్తాను. ఒక గృహానికి బలమైన ఇల్లు కట్టుకున్న, తన శక్తివంతమైన ఇల్లు, అది ఏ ఇల్లైనా కావచ్చండి, చిన్న ఇల్లు కావచ్చు, పెద్ద ఇల్లు కావచ్చు, మీ స్తోమత తగ్గట్టు కట్టుకున్న అపార్ట్మెంట్, చిన్న ప్లాట్ కూడా కావచ్చు. కానీ దోషాలు ఉన్నాయని మీరు బాధపడకండి, ఈశాన్యంలో లిఫ్ట్ ఉన్నదని బాధపడకండి, వాయువులో లిఫ్ట్ ఉందని బాధపడకండి, మనం గేట్ డోర్ తీయంగానే ఎదురుగా లిఫ్ట్ వచ్చేసిందని, డోర్ తీయంగానే ఎదురు కారిడార్ ఎఫెక్ట్ ఉందని, ఇలాంటి దోషములు ఉన్నప్పుడు అది మనకు, మన పిల్లలకు, మన వంశానికి ఆరోగ్యపరంగా కానీ ఆలోచన పరంగా కానీ అది కొంతవరకు మనకు ఇబ్బంది కలిగించే అంశాలే వాస్తుపరంగా. అయినా కూడా మీరు ఇబ్బంది పడొద్దండి, ప్రతి దోషాన్ని కూడా అష్టదిగ్బంధనతో కట్టడి చేసుకోవచ్చు. ఓకే గురుగారు, ఇక చాలా మంది కూడా అమ్మాయిలు సెటిల్మెంట్ కోసం చూసి కళ్ళు, ఆ తల్లిదండ్రులు కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడున్న తరుణం చూసుకుంటే, ఇప్పుడున్న జీవన విధానంలో అమ్మాయిలు అసలు లేట్ మ్యారేజెస్కి గల కారణాలు, ఒకవేళ లేట్ అయిన తర్వాత ఒకవేళ చేసుకున్నాక కొద్ది రోజులకి ఈ మధ్య కాలంలో డైవర్స్లు అవుతున్నాయి. సో కారణాలు ఏమిటి? నిజంగా వాళ్ళ జాతక రీత్యా ప్రాబ్లమ్సా, లేదంటే ఇంటి దోషాలా? వాస్తవానికమ్మా మనం ఒక మ్యారేజ్ చేసిన తర్వాత డైవర్స్ అనేది ఇక్కడ రెండు, వాస్తు ఒక కారణము, జాతకము, రెండు చేతులు కలిస్తేనే మనం అక్కడి వరకు వెళ్తామమ్మా. ఎందుకంటే వాస్తు బలం ఉన్నప్పుడు ఒక మనిషి సాధారణమైన జీవితం ఉంటుందమ్మా. కానీ వాస్తు బలంతో జాతక బలం ఉన్నప్పుడు వాళ్ళకి చూస్తే అన్ని విధంగా, అంటే హెల్త్ అండ్ వెల్త్, లివింగ్ అంతా బాగుంటుందమ్మా. రెండు చేతులతో సంపాదించుకుంటారు, గొప్పగా ఉంటారు. వాస్తు దోషాలు ఉన్నప్పుడు, జాతక దోషము బాగున్నప్పుడు, జాతక దోషాలన్నీ బాగున్నప్పుడు, వాస్తు దోషాలు మాత్రమే ఉన్నప్పుడు యావరేజ్ లైఫ్ ఉంటుంది. అలాగే మనం చూస్తే జాతకం బలము లేనప్పుడు, వాస్తు బలం ఉన్నప్పుడు కూడా యావరేజ్ లైఫ్ ఉంటుంది. కానీ రెండు ఇబ్బంది పెట్టినప్పుడు, ఇప్పుడు విడాకులు ఇలాంటి సమస్యలు దారి తీయొచ్చమ్మా. అంటే పెద్ద పెద్ద సమస్యల్లో మనం దారి తీయొచ్చు. అందుకే నేను చెప్తుంటానమ్మా, ఇలాంటి సమస్యలు ఉన్న నేను ఆశ్రదిగ్బంధనతో కట్టడి చేసేస్తాను. ఎక్కడ కూడా మూఢనమ్మకాలు దరి చేయను, ఎలాంటి పూజలు చేయకుండా కట్టడి చేస్తూ ఉంటానమ్మా. ఎందుకంటే ఇది భగవంతుడు ఇచ్చిన వరం. అది ఇప్పటికీ దాదాపు 33 years నుంచి మనం ఈ వృత్తిలో ఉన్నాము. వాస్తు విజయం బుక్ రాసాము, అది మీకు గూగుల్లో వెళ్తే చూస్తే మనకు తెలుస్తుంది. అలాగే గూగుల్లో సెర్చ్ చేస్తే వాస్తవానికి సాయి వాస్తు ధనవత్ ఉషానాయక్ అంటే అందరికి మొబైల్ నెంబర్ కానీ అన్నీ మనం తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే అమ్మా, దయచేసి ఎవరైనా మనము, మన పిల్లలు, మన వంశము, మన ఆరోగ్యం ఎట్లా ఉన్నది, ఒక ఇంట్లో వచ్చిన తర్వాత మనం ఏం బాధలు పడుతున్నాం, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాం, మన పిల్లల పరిస్థితులు ఏంటి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు నేను చాలా జాతకాలు చూస్తుంటాను. పిల్లలు కొంతమందికి చక్కగా
కుజ మంగళ యోగము ఉంటుంది. అంటే ఒక డిపార్ట్మెంట్కి ఒక కింగ్ అనమాట. అలాంటి జాబులు వచ్చే టైంలో చదువు తాను తగ్గట్టుగా చదువుకుంటారు. కానీ ఏదైనా ఒక డిపార్ట్మెంట్కి అధికారి లేక చలామణి అయ్యే మంచి జాబ్లో ఒక్క మార్కులతో వెళ్ళిపోతుంటే, మిస్ అవుతుంటే ఆ పిల్లలు పడే బాధ ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేద్దాం. అది వచ్చి ఉంటే తన లైఫ్ ఎంత లీడ్ చేస్తారు, ఈ దేశానికి ఎంత ఉపయోగపడతారు. వాస్తవానికి కొంతమంది జాతకాలు చూస్తుంటే దేశానికి ఏలే జాతకాలు ఉంటాయమ్మ. ఉద్యోగపరంగా నేను చూస్తూ ఉంటాను కొన్ని బలమైన జాతకాలు, కానీ చిన్న చిన్న మిస్టేక్స్ అమ్మ. సర్పదోషాల కారణంగా, కాల సర్పదోషాల కారణంగా, గ్రహ దోషాల కారణంగా, గురువు వక్రించి ఉండడం కారణంగా, ఇలా మనం చూస్తే శని వచ్చేసి రాహుతో కలిసి ఉన్నప్పుడు ఇలాంటి కొన్ని చిన్న చిన్న దోషం మూలంగా వాళ్లకు ఉన్నంత ఉద్యోగాలు మిస్ అవుతుంటే వాస్తవానికి ఎంత బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆ జాతకాలు పరిశీలిస్తుంటాను కదా, మనసు ఎంత కుంగిపోతుంటుందంటే కొంచెం ముందే చూసుకొని ఉంటే వీళ్ళకి ఎంత మంచి లైఫ్ ఉండేది, ఎంత మంచి లీడ్ ఉండేది. అంతే కదా, మనం అన్నీ తెలిసి కూడా మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాము. అంతే కదా, ప్రతి ఒక్కరికి పెద్ద గొప్ప గొప్ప భవంతిములు ఉండాలని ఏం లేదు, ఉండాల్సిన వాళ్ళకు ఇస్తాడు దేవుడు. అయినా పిల్లల విషయంలో చాలా మ్యారేజెస్ కాక, సరైన సెలెక్ట్ చేయకపోవడం, అంటే సరైన సంబంధం కుదరక, ఇలా ఏదో కొన్ని దోషాలు, వాస్తు కూడా ఒక కారణం కావచ్చు, గ్రహ దోషాలు, జాతక దోషాలు ఒక కారణం కావచ్చు. అందుకే చెప్తున్నా, బాగా ఇబ్బంది ఉంటే మీరు ఇబ్బంది పడకండి. మేము ప్రతిరోజు అష్టదిగ్బంధన చేస్తూ ఉంటాము. ప్రత్యేకమైన దోషం ఉన్న వాళ్లకు వాళ్ళ జాతకానుసారం అమావాస్య పౌర్ణమి గడియలు చెప్తూ ఉంటాను నేను. అలాగే కొంతమందికి కొన్ని రోజులు కలిసి వస్తాయి, నక్షత్రాన్ని బట్టి, తిథిని బట్టి, మాసముని బట్టి. కొన్ని మాసాలు ఏంటంటే ప్రత్యేక దోషములు నివారణ చేసుకోవడానికి మంచి బలమైన రోజులు. అందుకే మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వారం అంతా నేను హైదరాబాదు, నెక్స్ట్ వీక్ అంతా బెంగళూరులో ఉంటాను. ఒక 3-4 డేస్ తర్వాత బెంగళూరు వెళ్ళే సూచనలు ఉన్నాయి. అక్కడ నేను బెంగళూరులో అందుబాటులో ఉంటాను. ఎందుకంటే చాలా వరకు గురువుగారు మా ఆడపిల్లలు స్లీపింగ్ టాబ్లెట్ వేసుకున్నారని నిన్న ఫోన్ చేశారు. చూస్తే అమ్మాయి జాతకం చూస్తే కొన్ని దోషాలు ఉన్నాయి. చాలా బాధ అనిపించింది. గొప్ప చదువులు చదువుకొని చిన్న ఆలోచన, దానివల్ల నా కుటుంబం ఎంత బాధపడుతుందో నేను కూడా బాధపడాల్సి, నాకు మనసు ఉంటుందమ్మా. మనందరికీ కుటుంబాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి అనేది మా ఆలోచన. ప్రతి దేశంలో ఉన్న ప్రతి ప్రజలు బాగుండాలని నేను దీవిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. కానీ కష్టాలు నష్టాలు వచ్చినాయని మనం చిరు ఆలోచనలు చేయకుండా గొప్ప ఆలోచనతో మన పిల్లల మీద దృష్టి సారించి వాళ్ళు ఒక గొప్పగా జీవించాలని ప్రతి ఒక్కరు మనం కోరుకుందాము. అలాంటి భయంకరమైన ఇబ్బందులు ఉన్నా మీరు అంతు చిక్కని వాస్తు దోషములు, నరఘోష, నరపీడ, ఇలాగే విష పీడలు, గృహం మీద భయంకరమైన పీడలు, గృహంలో సరైన నిద్ర రాకపోవడం, మంచి మంచి ఇండ్లు ఉండి మనకు ఏదో ఇంట్లో శబ్దాలు వస్తున్నట్టు, ఇలాంటి భయంకరమైన రీతులు ఏది ఉన్నా కూడా నేను ఉన్నానండి. ఎందుకంటే హైదరాబాద్లో ప్రతి హౌస్కి కూడా నేను ఇంటికి వచ్చి ప్రత్యేకంగా చూస్తాను. బాగా దూర ప్రాంతం ఉన్న వాళ్ళకు కూడా చక్కగా వాట్సాప్లో సర్వీసెస్ ఇస్తూ ఉంటాను. అలాగే కొత్తగా ఇండ్లు కట్టుకునే వాళ్ళకి శంకుస్థాపన కాడ నుంచి డిజైన్ చేసి, అలాగే శంకుస్థాపన దోషములు లేకుండా మంచి ముహూర్తాలు నిర్ణయిస్తూ ఉంటాను. అలాగే దేశ విదేశాలు ఎక్కడ ఇల్లు కట్టుకున్న అష్టదిగ్బంధనతో సరిచేస్తూ ఉంటాను. మనము 100% వాస్తు కావాలని మనం చాలామంది కోరుకుంటారు, కానీ అది అసాధ్యము. ఎందుకంటే సాధ్యమయ్యేంత వరకు మనం చేయగలుగుతాము, కానీ కొన్ని ఎందుకంటే ఈ రోజులో పిల్లలకు దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఒక అందమైన ఇల్లు కావాలంటే 100% ఒక ప్లానింగ్, మనం ఏదైతే రూమ్ నుంచి అన్ని సౌకర్యాలతో వెళ్తే అంత లుక్ ఉండకపోవచ్చు. కొన్ని లుక్ ఉండాలంటే కొన్ని కటింగ్స్ ఉండాలి, వాస్తు దోషాలు కొన్ని వస్తూ ఉంటాయి. కానీ అలా నిర్మాణం చేసుకున్నప్పుడు ముందే మనం గుర్తించి అష్టదిగ్బంధనతో మనం చక్కటి సలహా ప్రకారం వెళ్ళిపోతే రాబోయే రోజుల్లో మనకు ఆరోగ్యంతో పాటు అన్ని విధాలుగా బాగుంటుంది. సాయిరామ్. రైట్ గురుగారు, చాలా, ఎందుకంటే ఇప్పుడు చూసే ప్రేక్షకుల్లో కూడా మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఆ వాటికి చక్కటి పరిష్కారం దొరికితే బాగుండు అని ఆలోచించే ప్రేక్షకులకి ఎన్నో రకాల వాస్తు సమస్యలకి మీరు మంచి పరిష్కారాలు తెలియజేస్తున్నారు. అండ్ గురుగారితో మాట్లాడాలి అనుకునేవారు లైవ్ అనంతరం కూడా మీరు నంబర్స్ నోట్ చేసుకోండి, పర్సనల్ అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సాయిరామ్. వీక్షించారుగా, ఇది ఈనాటి సాయి వాస్తు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
సాయి వాస్తు వాస్తు విజయం గ్రంథ రచయిత వాస్తురత్న డాక్టర్ ధనవత్ ఉషా నాయక్, రవీంద్ర నగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా. కాంటాక్ట్ నంబర్ 9989227911 9989211288. ఈమెయిల్ vastuvijayan@gmail.com.